ఎంత ఎత్తు మీద కడుతున్నాం ప్రాజెక్టు, ఎన్ని లిఫ్ట్లు పెట్టాల్సి వస్తుంది, ఏం లేదు. బ్రాండ్ నిన్న చెప్తుండు, ఇది నేను చెప్పలే, కేటీఆర్ గారే చెప్పిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అని చెప్తుండు నిన్న ప్రెస్ మీట్లో. మీరు బ్రాండ్లు చేసుకోనికే, మీరు మీ చరిత్రను తిరగ రాసుకోనికే మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిరా. లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మీరు బ్రాండింగ్ చేసుకుంటారా? బ్రాండ్ కావాలంటే ఎల్వీ షర్టో ఎల్వీ షూసో కొనుక్కొని పోతే ప్యారిస్కి పోయో ఎన్నో పోయి కొనుక్కొచ్చుకుంటే బ్రాండ్ అవుతావు. నువ్వే బ్రాండ్ కావాలనుకోవడం, ఈ కాళేశ్వరం కట్టుడు అనేది ఎంత పెద్ద పొరపాటు. ఇవాళ ఏమంటాడు, అదే బ్రాండ్ అంటున్నావు కదా, మరి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 5 లక్షల ఎకరాలకు నీళ్లు పారేది. కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు తెలుసా అండి? ఎందుకంటే బ్రాండ్. ఎవరు బ్రాండ్? కేసీఆర్ బ్రాండ్. మా కుటుంబం బ్రాండ్, కేసీఆర్ తర్వాత కేటీఆర్ బ్రాండ్, లేకపోతే హరీష్ రావు బ్రాండ్, కల్వకుంట్ల ఫ్యామిలీ బ్రాండ్. ఈ బ్రాండ్ కోసమే 1600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు, కట్టెడు అబద్ధాలు, పిట్టల దొర పిట్ట కథలు, ఇన్ని చెప్పి మళ్ళీ నిన్ను వచ్చిండు. నిన్న మళ్ళీ మొదటికి అందుకుండు, నిన్న కొద్దిగా ఛార్జింగ్ వేయండు కొద్దిగా చాలా రోజుల తర్వాత. ఇక వచ్చిన, ఇక చూస్తా, ఇక చేస్తా, ఇక లేస్తుంది వస్తుంది అంటుండే. ఏందో ఆయన ఏందా వచ్చేది? మొత్తం సచ్చేదాకా దీన్ని చంపిపోతుంది తెలంగాణ 8 లక్షల కోట్లు అప్పు చేసి. ఇక నువ్వు వచ్చేదేంది, అది లేచేదేంది, నీ ఏమట్టు వచ్చేదేంది? ఇక నువ్వు లేచినావు కదా, నీకు 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 నిన్నమన్న ఆరోగ్యమైన కుదుట పడ్డట్టుంది. ఇక నీకు 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 మూమెంట్ రాగానే అందరికి మూమెంట్ రావాలని నువ్వు వచ్చాడు చౌరస్తాల జీవన్ రెడ్డి గారిని ఛార్జింగ్ చేద్దామని వచ్చినావు. ఇక పోతే హరీష్ రావు గారు ఇప్పటికే 2.5 విలువైన సమయాన్ని వేస్ట్ చేసినామంట. అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం పట్టించుకోకుండా మళ్ళీ నీళ్లు నింపి మళ్ళీ అదే కొట్టుకుపోయేటట్టు చేసి ఆగం చేయాలనా హరీష్ రావు గారిని ఉద్దేశం ఏంది? మేము కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులట ఇల్లు. మీరు ఎంత రాటుదేలిరో మాకు బాగా తెలుసు నాయన. మనకు ఒక నిక్నేమ్ కూడా ఉంది, అగ్గిపెట్టి అని. మనం ఎంత రాటుదేలిన ఉద్యమకారులం, ఉద్యమ సమయంలో మన యాక్షన్ ఏందో, మన రియాక్షన్స్ ఏందో. మీరు రాటుదేలిన దోపిడీదారులు, దోచుకొని దాచుకున్నటువంటి తత్వం ఉన్న వాళ్ళు. మీరు 100% మీకు ఆ బ్రాండ్కు, కేసీఆర్ బ్రాండ్ అంటేనే ఈ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను కానీ ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని చెప్పే ప్రయత్నం చేసినా కానీ మీరు రోజుకు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎందుకు? ప్రజల్ని తప్పుతో పట్టిద్దాం. మళ్ళీ చిన్నగా 2 ఏళ్ళు అయింది కదా, గాయం మాడిపోయి ఉంటుంది. ప్రజలకు ఏదైతే గాయం జరిగిందో 10 సంవత్సరాల్లో మానిపోయి ఉంటుంది. మళ్ళా మాయముచ్చట చెప్పి పట్టాలెక్కిద్దాం అనుకుంటున్నట్టు ప్రజల్ని. మర్చిపోలే. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు 2 ఏళ్ళు ఈ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూపాయలు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎకరం భూమికి కూడా నీళ్ళు అందకున్నా ఈ ప్రాజెక్టు చేసిన అప్పులు కూడా ఎట్లా చేసిరు అనుకుంటారు వీళ్ళు? కాళేశ్వరం పేరు మీద ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసి 12%గా వడ్డీలు తెచ్చిరు వీళ్ళు. ఎవరనే జాగిరా కట్టేది? అంటే నువ్వు నీ ఇంట్లోకి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు అప్పు తెచ్చినావు అంటే అది నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి, లేకపోతే ఇల్లు జప్తు అయింది. నీ అధికారం పర్మనెంట్ కాదు. నువ్వు ఎప్పటికీ రాష్ట్రానికి నిజాం నవాబు కాదు. నీకు ఇచ్చిన కాల పరిధి 5 సంవత్సరాలు. వచ్చే 5 సంవత్సరాలు నువ్వు అధికారం ఉంటో లేదో తెలియకుండా నువ్వు కార్పొరేషన్ పెట్టి, కార్పొరేషన్ ద్వారా 12%. నాకు తెలుసు చాలామంది ఏం చేస్తారో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తారు. నార్మల్గా కొంతమందికి లోన్లు రావు. ఎందుకు రావంటే ఆ క్రెడిట్ రేటింగ్ ఏదో బాగుండదు. అప్పుడు ఏం చేస్తారో ప్రైవేట్ వాడు వచ్చి ₹3 మిత్తి అంటే 36% కారు ఇప్పిస్తాడు నీకు. నువ్వు అయ్యాల కారు కొనాలన్న ఆనందంలో కొంటావు. తర్వాత కారు పోద్ది, తర్వాత మనకున్న ఇల్లు గుల్ల ఇద్ది. సేమ్ తెలంగాణ పరిస్థితి గట్లనే చేసిండు. ఎక్కడి నుంచి అప్పు పుట్టకపోతే కార్పొరేషన్ తయారు చేసి దాని పేరు మీద 12 అంటే ఎక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు యాక్చువల్ 2%, 3%కి లోన్లు వస్తాయి ప్రభుత్వాలు తీసుకుంటేప్పుడు. సంవత్సరానికి 2%, 3%, నెలకు కాదు. ఏది వరల్డ్ బ్యాంకులు ఇస్తాయి. మనం ప్రగతి చెందుతున్నామంటే ఏదో స్కీమ్లు ఇస్తాయి. అవన్నీ లేవు.
మనం పోయి ప్రధానమంత్రిని బతలాడింది, మనం పోయి వరల్డ్ బ్యాంక్ మనమే ఇంత రిచ్ స్టేటు అని దాచుకొని ఇట్లా కూడా దొబ్బిపోయినటువంటి పరిస్థితి.